అసలు బై రైస్ అనేది ఏమైనా ఉందని చూద్దామా? ఇది ఉండటమే ఎక్కువ మనకి. ఓకే రైట్, టెంప్లెట్ తీసుకుంటున్నా, క్రియేట్ బ్లాగ్ కొట్టేస్తున్నా. సో ఒక ప్రోడక్ట్ పెడదాం అంతే మనం. సో బ్లాగ్ అయిపోయింది. మన సైట్ని చూడాలనుకుంటున్నాము. ఏది ఇక్కడ బాబు రివ్యూ వరకు చక్కగా వ్యూ బ్లాగ్ అని కనపడేది, ఇప్పుడు కనపడలేదు మనకి. ఓకే, మన బ్లాగర్ డాష్ బోర్డ్కి వచ్చేస్తున్నాం. మనం క్రియేట్ చేసిన బ్లాగ్ చేద్దాం. ఇప్పుడు మనకి ఒకటే ఉందిగా, ఫస్ట్లో స్టార్టింగ్ చేసాం కాబట్టి ఒకటే ఉంది. మనకి సైట్ విజిబిలిటీ ఇలా కనపడుతుంది. ఓకే, దీని గురించి ఇంకా కావాలి అనుకుంటే మన బ్లాగర్ ట్రైనింగ్ వీడియోస్ ఉన్నాయి కదా, ఎందులో ఉన్నాయి? బ్లాగర్ ట్రైనింగ్ VLR ట్రైనింగ్ అనే ఛానల్లో ఉన్నాయి. ఓకే, యూట్యూబ్. సో ఇక్కడ VLR ట్రైనింగ్ అని సెర్చ్ కొడితే సో VLR ట్రైనింగ్లో ఇది ఛానల్. VLR ట్రైనింగ్ సైజ్కి వెళ్తున్నాను. సో ఇక్కడ ప్లేలిస్ట్ని క్లిక్ చేసుకుంటే బ్లాగర్ ట్రైనింగ్ వీడియోస్ మొత్తం 31 వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా యూజ్ఫుల్ అవుతాయి. ఓకే అండి, బై రైస్ ఆన్లైన్ విజయవాడ క్లిక్ కొట్టాను, వచ్చింది. రైట్, బ్లాగర్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్లో వినొచ్చు. సో నేను ఇక్కడ బై రైస్ ఆన్లైన్ విజయవాడలో ఇక్కడ ఒక మెనూ బార్ క్రియేట్ చేయాలి. అందులో డిఫరెంట్ రైసెస్ అంటే సోనా మసూరి అని, బాస్మతి అని పెడతాను. డ్రాప్ డౌన్ లిస్టు, అందులో క్లిక్ చేసినప్పుడు ఆ లిస్ట్ ఐటమ్స్ కనబడుతుంది. చాలా సింపుల్ సైట్, ఇది పెద్ద సైట్ కాదు. ఇందులో రిచ్ లుక్ ఏమీ అవసరం లేదు. కొనేవాడు కొంటాడు అంట, కానీ బాగా కొంటారు. అలవాటు పడ్డారంటే కొంటారనమాట. మనమే ప్రమోట్ చేసుకోవాలి. రైట్, సో నేను ఇక్కడ ఒక ఫస్ట్ పోస్ట్ క్రియేట్ చేస్తున్నానండి. ఆ పోస్ట్ పేరు వచ్చేసి సోనా మసూరి కర్నూలు. మీకు తెలిసిన మోడల్ ఏదన్నా చెప్పమ్మా? రైస్లో తెలుసా? మీకేమన్నా తెలుసా? సోనా మసూరి